శిల్పా శెట్టి ఈ హీరోయిన్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అదిరే శరీర సౌష్ఠవం ఈ భామ సొంతం. 50 ఏళ్లకు దగ్గరలో ఉన్నా కూడా ఈ రేంజ్ లో ఫిట్ గా ఉండడం అందరికీ సాధ్యం కాదు. ఇప్పటికీ చెక్కు చెదరని సౌందర్యంతో ఆకట్టుకుంటోంది ఈ మంగళూరు భామ. అదలా ఉంటే శిల్పా శెట్టికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిల్పా శెట్టి గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన సాహస వీరుడు సాగర కన్య మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో తన అందచందాలతో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో 1-2 చిత్రాల్లో నటించిన పెద్దగా ఆఫర్స్ రాలేదు. దీంతో హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడే పాపులర్ అయింది. అయితే ఈ భామ హిందీ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తో కన్యత్వం కోల్పోయానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వార్త ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ స్టార్ యాక్టర్ తో 22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయినట్లు ఓ ఇంటర్నేషనల్ షోలో పేర్కొన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన శిల్పా శెట్టి 22 ఏళ్ల వరకు ముద్దు పెట్టుకోలేదట. అయితే ఫస్ట్ టైం అక్షయ్ కుమార్ తో ఆ పని చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ బ్యూటీతో డేటింగ్ చేసిన మొదటి నటుడు అక్షయ్ కుమార్. అప్పటి వరకు ఈ నటి ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. అతనితో తన కన్యత్వాన్ని కోల్పోయానని నటి ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా వెల్లడించింది. నటికి ఇప్పుడు 48 సంవత్సరాలు. 30 అంటే నమ్మడం కష్టం. శిల్పా ఇప్పుడు వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు వియాన్, సమీషా అనే 2 పిల్లలు ఉన్నారు. శిల్పా శెట్టి ఇండస్ట్రీలకు వచ్చిన తొలినాళ్లలో అక్షయ్ తో రిలేషన్షిప్ లో ఉండేది. అప్పటి వరకు నటి ఏ నటుడితో డేటింగ్ చేయలేదు. అప్పట్లో వీరి డేటింగ్ వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఇద్దరూ తమ సంబంధాన్ని ధృవీకరించలేదు. శిల్పా శెట్టి 22 సంవత్సరాల వయసులో అమెరికన్ షో బిగ్ బ్రదర్స్ లో పాల్గొన్నప్పుడు పెళ్లికి ముందే తన కన్యత్వాన్ని కోల్పోయినట్టు తెలిపినట్లు అప్పట్లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇంకా హీరోయిన్ గా పరిచయమైనప్పుడు ఎలాంటి ఫిగర్ ఉందో ఇప్పటికీ అదే శరీర సౌష్ఠవంతో అలరిస్తూనే ఉంది. తెలుగు సినిమాల విషయానికొస్తే ఈమె మొదటిసారి వెంకటేష్ హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహస వీరుడు సాగర కన్య సినిమాతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన వీడెవడండి బాబు సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. చివరగా బాలకృష్ణ హీరోగా నటించిన భలేవాడివి బాసు సినిమాలో కనిపించింది శిల్పా శెట్టి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.